ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పక్ష చవితి. ఆ రోజు నాగదేవతల పూజ, నాగుల చవితి. స్త్రీలు, పిల్లలు ఇంటింటా పూజలు, పాలను, జాగిరసాన్ని నాగదేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగుల పూజకు చాలా పురాతన కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైంది వాసుకి నాగరాజు కథ. అమృతాన్ని పొందడానికి దేవతలు, అసురులు వాసుకినే పాశంగా ఉపయోగించి సముద్ర మథనం చేశారు. మథనం వల్ల వాసుకి అనేక కష్టాలు వచ్చాయి. ఓ శ్రీహరి, నా బాధకు ఎప్పుడైనా ముగింపు ఉంటుందా? వాసుకి, నీ వల్ల ప్రపంచం అమృతాన్ని పొందుతుంది. భవిష్యత్తులో ప్రజలు నీకు పూజలు చేస్తారు. నీ వంశం నిత్యంగా నిలుస్తుంది. ఒక రాజకుమారుడు నిద్రలో తప్పుగా నాగుల గూడు ధ్వంసం చేశాడు. కోపంతో నాగులు అతని ప్రాణం తీశారు. రాజకుటుంబం పశ్చాత్తాపంతో పాలు, నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. నాగులు క్షమించి మృతుడిని తిరిగి నిలిపారట. అప్పటినుంచే నాగులను పూజిస్తే పాపాలు పోతాయి అన్న నమ్మకం పెరిగింది. శ్రీమన్నారాయణుడు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటాడు. అంటే నాగులు ప్రపంచ రక్షణలో భాగం. ఆ రోజున పాలు పోసి నాగల కోసం ముద్దలు పెట్టి మనం చెప్పేది ఒక్కటే: మన ఇల్లుకు నాగదేవత ఆశీర్వాదం ఉండాలి. పాలిచ్చేందుకు కారణం, పాలను జీవనాధారంగా భావించే తల్లితనానికి ప్రతీకగా సర్పాలను జీవరక్షకులుగా పూజిస్తాం. నాగుల చవితి ప్రకృతి, జీవజలాలు, పర్యావరణం పట్ల మన బాధ్యతను గుర్తు చేసే పండుగ.